అమ్మవారిని చేసిన స్తోత్రాలు ఉన్నాయనుకోండి, అవి ఆ సందర్భంలో అయిపోయినవి కావు. మీరు వాటిని తలుచుకుని నమస్కారం చేస్తున్నారనుకోండి, మీకు తెలియకుండా మీకు ఒక గొప్ప ప్రయోజనం కలుగుతూ ఉంటుంది. ఇవి ఎందుకు ఇస్తారో తెలుసా అండి మీకు? ఇవి ఇవ్వడం వెనకాతల చాలా పెద్ద రహస్యం ఉంటుంది. అవి అన్వయం చేసుకుని విని ఒక్కసారి నీ జీవితాన్ని ధన్యం చేసుకో అని చెప్పడానికే ఈ నామం వచ్చింది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇదొక శ్లోకం. ఇది ఎక్కడదో తెలుసా అండి? చండీ మంత్రము యొక్క మాలార్ణవము అని చెప్పి అమ్మవారి యొక్క దేవీ వైభవము అని ఒకటి ఉంది. ఆ దేవీ వైభవాన్ని వర్ణించేటటువంటి ఘట్టంలో ఈ శ్లోకం ఉంది. ఈ శ్లోకంలో ఏమంటారంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. అమ్మా, సర్వమంగళ మాంగళ్యే, సర్వమంగళములకు కూడా మంగళప్రదమైన దానా, శివే మంగళములనిచ్చేదానా, సర్వార్థ సాధికే, ఏది జరగాలన్నా ఎవరి అనుగ్రహం ఉంటుందో ఆ వారి వలన జరగవలసినటువంటి పనులన్నీ ఉన్నాయి అని చెప్పినప్పుడు ఆ తల్లి ఎవరో అటువంటి తల్లివైనదానా, సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి, మూడు కన్నులున్నవో తల్లి నీకు నేను శరణాగతి చేస్తున్నాను. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే, నారాయణి నారాయణుని చెల్లెలా నీకు నమస్కరించుతున్నాను. ఇది బాహ్యార్థం. అసలు ఈ శ్లోకం వెనకాతల ఉండేటటువంటి చాలా పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు మీరు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్నారనుకోండి స్నానం చేసి, లేకపోతే మీ పిల్లలతో అనిపిస్తున్నారనుకోండి, మీకు తెలియకుండా మీ ఇంట్లో ఏం జరుగుతుంటుందో తెలుసా అని అడిగింది శాస్త్రం. ఏం జరుగుతుంది అంటే, మంగళకరమైనటువంటి వస్తువులు ప్రపంచంలో కొన్ని ఉన్నాయి. ఈ వస్తువుల్ని పేరు విన్నా, పేరు తలుచుకున్నా, వాటిని చూసినా, ఒకవేళ ఏదైనా దోషం జరగబోతుంటే, ప్రమాదం జరగబోతుంటే వాటి వలన తప్పుతుంది. అమ్మవారు అనుగ్రహించాలనుకుంటే వాటిగా వచ్చి అనుగ్రహిస్తుంది. ఇక్కడే ఈ సభలోనే ఉన్నారు ఒక ఆయన, నాతో పాటు రోడ్డు మీద కలిసి ఇంటికి వచ్చారు. వీధి గేటు దగ్గర నిలబడి మాట్లాడుతున్నాను ఇలా చేతులు వెనక్కి పెట్టుకుని. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎక్కడి నుంచో ఒక ఆవు వచ్చి నా చేతులు నాకుతోంది. నాకుతుంటే అరే ఆవు వచ్చిందే పాపం, దీన్ని ఇలా పంపించడం ఎందుకు అని నేను నా భార్యని పిలిచి 4 అరటిపళ్ళు ఇవ్వవే అన్నాను. అంటే నా దగ్గర ఉన్న ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చి ఆ అరటిపళ్ళు అవి ఆ ఆవుకి పెట్టారు. అదే రోజు ఆయన మోటార్ సైకిల్ మించి పడిపోయి తల పగిలిపోయి చాలా ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోవలసిన వ్యక్తి కౌకు దెబ్బలతో బయటకు వచ్చేశారు. నాకు తెలియదు ఈ విషయం, ఆయనే నాకు వచ్చి చెప్పారు ఇవాళ పొద్దున్న. గురువుగారు, నేను ఆ రోజు ఆవు రూపంలో నన్ను అమ్మవారి వచ్చి నా చేత అరటిపండు పెట్టించుకుని ఈ ఫలితాన్ని అడ్డుపెట్టి నాకు అకాల మృత్యువు రాకుండా ఆ తల్లి నన్ను కాపాడినది, లలితా సహస్రం వింటుండడం నన్ను కాపాడేసిందండి అన్నారు ఆయన. అది భక్తి. కాబట్టి చూడండి, కొన్ని వస్తువులు ఉంటాయి. ఈ శ్లోకం చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ వస్తువులనన్నిటినీ చూసిన ఫలితం, ఆ వస్తువులన్నిటి పేర్లు మీరు చెప్పిన ఫలితం మీ ఖాతాలో వేస్తారు. ఏవి ఆ వస్తువులు? ఆ పేర్లు వింటే చాలండి. ఒక్కసారి ఆ పేర్లు విన్నా, వస్తువుల్ని ముట్టుకున్నా చాలు. అవి మొట్టమొదటిది బ్రహ్మవేత్త. ఎవరు బ్రహ్మవేత్త అయి బ్రహ్మజ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాడో, పరమ భక్తి జ్ఞానముల యొక్క ఆలవాలమై ఉంటాడో, అటువంటి మహాపురుష దర్శనమే చాలు దౌర్భాగ్యములు నశిస్తాయి. రెండవది గోవు. ఆవు కనపడినా, ఆవుకి మీ చేత్తో ఏదైనా పెట్టినా, ఆవు కనపడగానే మీరు చెప్పులు విప్పి దాని పృష్ఠభాగానికి నమస్కారం చేసి వెళ్ళిపోయినా, దాని గంగడోలు ముట్టుకుని నిమిరినా, ఆఖరికి ఇంత పండో కాయో మీరు ఆవుకి పెట్టినా, అది ఉత్తర క్షణంలో సాక్షాత్ మీరు లలితాపరాభట్టారికకే పెట్టిన మహానైవేద్యమై మిమ్మల్ని కాపాడుతుంది. గోవు అమ్మవారు పరమమంగళప్రదమైన వస్తువు లోకంలోది. 3 అగ్నిహోత్రము. అగ్నిహోత్రం ఎక్కడైనా మంట కనపడింది అనుకోండి, మంట పరమ పవిత్రము. మంటకి అసలు అశౌచం అన్నది ఉండదు. శవాన్ని కాల్చినా మంట మంటే, దానికి ఏం అశౌచం ఉండదు. పాలు కాచినా మంట మంటే, నిత్యాగ్నిహోత్రంలో అగ్నిహోత్రమైనా మంటే,
మంట అంత గొప్పది, అందుకే మంట ఎక్కడున్నదో ఆ మంట అంత మంగళప్రదమైన వస్తువు. 4 బంగారము, బంగారము యొక్క దర్శనం చేత పాపములు పోతాయి. 5వది వెన్న, పాలు తోడు పెట్టి పెరుగు చేసి పెరుగులో కవ్వం పెట్టి చిలికిన తర్వాత వచ్చేటటువంటి వెన్న ఏది ఉన్నదో ఆ వెన్న పూస చూసిన వెన్న వెన్న అని మీరు అన్న ఇంట్లో దాని వలన మీకు మంగళములు కలుగుతాయి. అందుకే కృష్ణ భగవానుడు ఎక్కడుంటాడు అంటే ఎక్కడ వెన్న ఉంటుందో అక్కడ ఉంటాడు. మీకు మంగళములను ఇవ్వడానికి ఆయన వెన్న తింటాడు. పరమ మంగళప్రదమైన వస్తువులలో వెన్న ఒకటి. అందుకే పాడి పంట ఉన్న ఇల్లండి అంటారు, అదో ఐశ్వర్యం. అంటే అక్కడ వెన్న దొరుకుతుంది. తర్వాతది సూర్యుడు పరమమంగళప్రదమైనటువంటి బింబం. సాక్షాత్ మాంసచక్షువుకి కనపడేటటువంటి ఒకే ఒక్క పరమేశ్వరమూర్తి సూర్య భగవానుడు. అందుకే సూర్య దర్శనం ఒక్కసారైనా నమస్కారం చేయకుండా అసలు ఆ రోజు గడపకూడదు. తప్పకుండా ఒక్కసారైనా సూర్యబింబానికి నమస్కారం చెయ్యాలి. అసలు సూర్యబింబానికి నమస్కారం చేయకుండా రోజు గడిపేస్తే అంతకన్నా కృతజ్ఞత ఇంకొకటి లేదు. స్త్రీలు, ఆడవారు ఏ రూపంలో ఉన్నా సరే స్త్రీ పరమ మంగళప్రదమైనటువంటి స్వరూపము. అలాగే రాజు ప్రభు దర్శనం, ప్రభువుని దర్శనం చేస్తే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ప్రభువు మంగళప్రదుడై ఉంటాడు. ప్రభు దర్శనము ఉట్టినే పోదు, కాపాడి తీరుతుంది. కాబట్టి ఇవి మంగళప్రదమైనటువంటి వస్తువులు. మీకు ఇంకొక పెద్ద రహస్యం చెప్పనండి. జ్యోతిషంలో కొన్ని గ్రహాలు బలహీనంగా ఉన్నాయంటారు. మీరు కొంచెం ఇది చేయండి, కొంచెం అది చేసుకోండి అంటారు. అన్నిటికన్నా గొప్ప విరుగుడుగా శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? గ్రహములు బలహీనంగా ఉంటే రోజు ఈ శ్లోకం చెప్పుకోవాలి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనాలి. ఎందుకనాలో తెలుసా అండి? జ్యోతిషంలో ఒక రహస్యం ఉంది. అది మీకు జ్యోతిష శాస్త్రంలో దొరకాలనే నియమం లేదు. వేరొక చోట లభ్యమవుతుంటాయి. మీ యొక్క జాతకంలో పాపపు గ్రహాలు చూస్తూ మిమ్మల్ని బాధ పెట్టేయడానికి సిద్ధపడిపోతుంటే వాటిని తొలగతీసి వాటి యొక్క శక్తి తగ్గించేసి మిమ్మల్ని ఏడిపించకుండా చాలా తక్కువ ఫలితం ఇచ్చి వెళ్ళిపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తి ఏ శ్లోకానికి ఉందో తెలుసా అండి? ఈ శ్లోకానికి ఉంది. ఈ శ్లోకం మీరు చెప్పగానే అమ్మవారు ఆ శ్లోకంలోంచి కొన్ని వస్తువులుగా ప్రకాశిస్తుంది. వీటిని మీరు తలుచుకున్నా, వీటిని మీరు విన్నా, వీటి గురించి చెవిలో పడినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అవే ఒకటి పెరుగు. పెరుగు పరమమంగళప్రదమైన వస్తువుల్లో ఒకటి. పెరుగు వంక మీరు కానీ రోజు చూస్తే ఇంట్లో ఒక్కసారి పెరుగు వంక, పెరుగు పాత్రకు అందుకే కాలు తగలరాదు. పెరుగు వంక చూశారనుకోండి, మీకు బలహీనంగా ఉన్న గ్రహాలు బలపడతాయి. మీకు దుష్ఫలితములను రాకుండా గ్రహములను ఆపు చేయడానికి తేలిక మార్గంగా దేవి స్తోత్రంలో ఏం చెప్తారంటే పెరుగు చూడు అని చెప్తారు. 2 నెయ్యిని చూడాలి. నెయ్యి తినవద్దని కాని, నెయ్యి వేసుకోకండని కాని, నెయ్యిని తక్కువ చేసి కాని, నెయ్యి వల్ల ప్రమాదాలు వస్తాయని కాని మాట్లాడరాదు. ఎప్పుడూ చెప్పకూడదు. ఏమని చెప్పాలంటే, మీరు నెయ్యి తినకండి ఎక్కువ అని చెప్పవలసి వచ్చింది అనుకోండి, ఏమని చెప్పాలని అడిగింది శాస్త్రం. మీరు పరిశేచనానికి అభికారంగా మాత్రమే నీతిని ఉపయోగిస్తూ ఉండండి చెప్పాలి. అంతేకాని మీరు నెయ్యి తినకండి అని ఎప్పుడూ చెప్పకూడదు. దానివల్ల ఏమవుతుందో తెలుసా అండి? వెంటనే మీకు బలహీనంగా ఉన్న గ్రహాలు ఏమున్నాయో అవి బాగా పాప ఫలితాన్ని ఇస్తాయి. అలా మాట్లాడకూడదు. అందుకే కొన్ని వస్తువుల గురించి తెలిసి మాట్లాడాలి తప్ప తెలియకుండా మాట్లాడకూడదు అసలు. అందున మీకు ఇంకొక మాట చెప్తున్నాను, మీకు బాగా జ్ఞాపకం ఉండడానికి చెప్తున్నాను. అమ్మవారి గురించి ఉపన్యాసం చెప్పేవాళ్ళు ఎవ్వరి దగ్గరికి వెళ్ళి మీరు నెయ్యి తినద్దని చెప్పకూడదు. ఆయన తింటున్నాడో తింటలేదో మీకు అనవసరం. ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అమ్మవారి గురించి ఉపన్యాసం చెప్తున్న వాడి దగ్గరికి నెయ్యి తినకండి అని మీరు చెప్తే మీ ఖాతాలో పాపం వేస్తారు. నేను అబద్ధం చెప్పాననుకుంటే ఈ అధ్యాయం దేవీ భాగవతంలో ఉందో లేదో మీరు చదువుకోండి. అలా చెప్పకూడదు. కొన్ని పరమమంగళప్రదమైన వస్తువులు ఉంటాయి, వాటి గురించి ఎన్నడూ అన్యంగా ప్రస్తావన చేయరాదు. కాబట్టి నెయ్యి, పాల గిన్నెకి అందుకే కాలు తగలరాదు. అందుకే
కొత్తింట్లోకి వెడితే పాలు పొంగిస్తారు. పాలవంక మీరు చూసి పాలకి నమస్కారం చేస్తే మీ గ్రహాలు బలపడతాయి. మంగళప్రదమైనటువంటి వస్తువు, అందులో అమ్మవారు ఉంటుంది. సిద్ధార్థము, మీరు కష్టపడి సంపాదించి తెచ్చుకున్న డబ్బు అంతా బ్యాంకులో పెట్టకూడదు, కొంత ఇంట్లో ఉండాలి. అందుకే మీరు సిద్ధంగా తెచ్చుకున్న డబ్బు ఒక్కసారి చూసి నమస్కారం చేస్తే మీ గ్రహములు బలపడతాయి. 2 తర్వాతది పసుపుని ఎన్నడూ కాలు తరగడం కానీ తృణీకరించడం కానీ ఎప్పుడూ చెయ్యరాదు. పసుపు పరమ మంగళ ద్రవ్యము. తులసి పరమ మంగళ ద్రవ్యము. ఇవి జ్యోతిష సంబంధంగా నేను చెప్తున్నవి. తులసి చెట్టు వంక రోజు చూసినా, తులసి చెట్టులో నీళ్లు పోసినా మీకు పాప ఫలితాలని పాపగ్రహాలు విశేషంగా ఇచ్చేయకుండా రక్షిస్తాయి. అమ్మవారు రక్షిస్తుంది తులసిగా. అందుకే ప్రతి ఇంట్లో తులసి పెట్టి నీళ్లు పోయిందంటారు మన వాళ్ళు. కారణం తులసి. అద్దము, అందుకే వేళాపాళా లేకుండా అద్దం బద్దలుగొట్టారా అంటారు. అందుకే పగిలిన అద్దమునందు ముఖము చూసుకొనరాదు. ఇంట్లో అద్దం పగిలిపోయిందనుకోండి, మీరు వెంటనే ఆ అద్దాన్ని విడిచిపెట్టేయాలి తీసుకెళ్ళి. అద్దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి తప్ప అద్దం పగిలిపోయేటట్టుగా ఎప్పుడూ ప్రవర్తించరాదు. అద్దము మీ జాతకంలో ఏవైనా గ్రహాలు బలహీనంగా ఉంటే ఇంట్లో అద్దం పగలడం ఒక్కొక్కసారి ఇబ్బంది. అందుకని అద్దమునందు అమ్మవారి యొక్క శక్తి ఉంటుంది. అద్దంలో ఓసారి చూసుకుంటే మంగళం కలుగుతుంది. అందుకే పెళ్లి కొడుక్కి స్నాతకం చేసినప్పుడు అద్దం చూపిస్తారు. చూపించి ఇంక ఇవాళ నుంచి నువ్వు అద్దం చూసుకో అని చెప్తారు. ఎందుకంటే ఆయన 10 కాలాలు ఉండాలి, దానివల్ల ఆవిడ పసుపుతాడు ఉండాలి, ఆ కుటుంబం వృద్ధిలో ఉండాలి. అద్దం మంగళ వస్తువు, అమ్మవారి అనుగ్రహాన్ని ఇస్తుంది. పుష్పము, పువ్వు ఎక్కడన్నా కింద కనపడింది అనుకోండి, ప్రత్యేకించి సువాసిని ఎప్పుడు ఆ పువ్వును అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు. తీసి గోడ మీద చెట్ల కిందో పెట్టి వెళ్ళాలి తప్ప పువ్వును అలా విడిచిపెట్టి వెళ్ళకూడదు. అమ్మవారు ఉంటుంది పువ్వులందు. పువ్వు అంత గొప్పది, ఇది గ్రహములను కూడా శక్తినివ్వగలదు. తర్వాతది బిల్వపత్రము. బిల్వపత్రం అంత గొప్పది. దర్శనం స్పర్శనం పుణ్యం, స్మరణం పాపనాశనం. తలుచుకున్నా చాలు, చూసినా చాలు, ముట్టుకున్నా చాలు బిల్వవృక్షాన్ని. మనకి ఇక్కడ దేవాలయంలో బిల్వవృక్షం పక్కనే అమ్మవారు ఉంటుంది. అది విచిత్రం. అందుకే అంత శక్తివంతురాలు. కాబట్టే లలితా సహస్రం ఉపన్యాసాలు చేయించి కోటి కుంకుమార్చన చేయిస్తోంది ఆవిడ. బిల్వపత్రము. ఆ తరువాతది ఎవరో తెలుసా అండి? సువాసిని. బొట్టు పెట్టుకున్న ఆడదాన్ని కానీ మీరు ఇలా ఒకసారి చూసి నమస్కారం చెయ్యగలిగితే మీకు జాతకంలో బలహీనంగా ఉన్న గ్రహాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు. సువాసిని దర్శనం అంత గొప్పది. అందుకే సువాసినియే అమ్మవారు. సువాసిని కానీ అమ్మవారిని ఒక్కసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూసింది అనుకోండి, అమ్మవారు ఎంత సంతోషపడిపోతుందంటేనండి, పరవశించిపోయి తల్లి ఉత్తర క్షణంలో ఆ సువాసిని యొక్క సౌభాగ్యాన్ని మరింత బలవత్తరం చేసేస్తుంది. చేసి పొంగిపోతుంది ఆవిడ. కాబట్టి సువాసిని. ఈ వస్తువులన్నీ తలుచుకుంటే, ఈ వస్తువులన్నీ చూస్తే ఎంత ఫలితం వస్తుందో, ఎన్ని మంగళములు వస్తాయో, ఇన్ని మంగళములు రావడానికి ఈ వస్తువులకి గొప్పతనం ఏ వస్తువులోంచి వచ్చిందో ఆ వస్తువు అమ్మవారు. ఆవిడ్ని తలుచుకోవడానికి ఈ శ్లోకం ఎవరు చదువుతారో దేవీ మహాత్మ్యంలోంచి వారు ప్రతి ఈ వస్తువులన్నీ రోజు వెళ్ళి చూసినట్టే. రోజు ఈ వస్తువులన్నీ పరమ పవిత్రంగా చూసి నమస్కారం చేసుకున్నట్టే. కాబట్టి ఈ శ్లోకం ఎక్కడ చెప్తారో ఆ శ్లోకం విన్నా, శ్లోకం చదివినా అటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం అంత కలుగుతుంది. ఉట్టినే చెప్పలేదండి. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవాన్ని ఆ శ్లోకం చెప్పుకో తరించిపోతావు. ఇప్పుడు మీరు చెప్తారా చెప్పరా అని చెప్తే ఎందుకు చెప్పరు? ఎవరు చెప్పరు? కాబట్టి నేనంటాను, మీరనండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ప్రతిరోజు స్నానం చేయగానే ఒక్కసారి సూర్యబింబం వంక తిరిగి నమస్కారం చేస్తూ ఈ శ్లోకాన్ని కానీ మీరు ఇంట్లో చెప్పారనుకోండి, చక్కగా ఇంట్లో పిల్లలకి కూడా ఈ శ్లోకం నేర్పితే ఇల్లు 10 కాలాలు చక్కగా సౌభాగ్యవంతంగా సంతోషంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో. ప్రతి వారికి ఈ శ్లోకం రావాలి. అంత గొప్ప శ్లోకం. ఇన్ని మంగళప్రదమైన వస్తువులు ఆ శ్లోకంలోకి వచ్చేస్తాయి. మీరు ఇవన్నీ చూసినట్టే, ఇవన్నీ నమస్కారం చేసినట్టే.